లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 5వ నెల మరి 23వ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. కీర్తన గ్రంథము 86వ కీర్తన 7వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, మరి దేవాది దేవునికి మొరపెట్టేవాడు కనుక నేను ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టదు అని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆపత్కాలమందు అయినా అవసరాలు తీర్చేవాడు. మరి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, సమస్యలో ఉన్నా మరి దేవాది దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మనకి జీవితాన్ని మార్చేవాడు. మన కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలు కూడా ఆయన తీర్చేవాడు. కాబట్టి మరి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడే ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వారికున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులను కూడా తొలగించి సంతోషం దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటండి. యువతి యువకులను బట్టి ప్రభా వారి చెడు తనం నుంచి విడుదల చేసి నీతి మార్గంలో వారు నడిపించండి. ప్రభా ఇదిగో తన ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. ప్రభా ఈ దేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. దేవా ఇదిగో తండ్రి మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి. వ్యవసాయాలు ఉబ్బడి చేసుకున్నారు, మంచి వాతావరణం దయచేయండి. నేను ప్రభా ఈ నెలలో సభలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మంచిగా జరిగి రక్షణ లేని రక్షణ పొందుకొని కృప దయచేయండి. దేవా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైలున్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి మరి నైనా నీకే స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. దేవానికి స్తోత్రాలు. నేను ఈరోజు బర్త్డే కార్యక్రమం జరిగించుకున్న బిడ్డలకి నేను ప్రభా నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. నూతనమైన కిరీటం బిడ్డలకు అనుగ్రహించండి. వివాహం జరిగించుకున్న బిడ్డలను బట్టి ప్రార్థించమని కొందాలు. నూతనమైనటువంటి దంపతులను ప్రభు మీరు ఆశ్రయించి దీవించి బలపరచమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. ఈ సేవకులను వారి బిడ్డలను, సంఘాలను, పరిచయం అంతని కూడా మీరే దీవించి ఆశ్రయించి నీ నామనికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.